మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికలో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని బ్యానర్ వార్త చూద్దామండి. యుద్ధ విరామం శాంతించిన ఇరాన్, ఇజ్రాయెల్. కాల్పుల విరమణ ప్రకటించిన ట్రంప్. 3 గంటల్లోనే ఇరాన్ ఉల్లంఘనకు పాల్పడిందన్న ఇజ్రాయెల్. తమ దేశంలో 4 చనిపోయారని వెల్లడి. ప్రతిదాడులకు హెచ్చరిక. ట్రంప్ జోక్యంతో వెనక్కి తగ్గిందంటండి. ఇక కుబేరను తలదన్నే కుంభకోణం అంటండి. ఏపీఎస్బీసీఎల్ నుంచి డిస్టిలరీ ఖాతాలోకి సొమ్ము జమ. వెంటనే ముడుపుల సొమ్ము డొల్ల కంపెనీ ఖాతాలోకి అంటండి. అక్కడి నుంచి కల్పిత సంస్థల ఖాతాల్లోకి చేరివేత. చివరగా హవాలా మార్గంలో అంతిమ లబ్ధిదారుకు అందజేత. ఆధారాలు వెలికి తీస్తున్న సిట్ అంటండి. మద్యం ముడుపుల కోసం డొల్ల కంపెనీలు సృష్టించిన వైకాపా మూట. ముంబై, ఢిల్లీ కేంద్రాలుగా అనామకుల పేర్లతో కల్పిత సంస్థలు. ఓ బిగ్ షాట్. కొంతమంది భిక్షగాళ్ల పేరట బ్యాంక్ ఖాతాలు తెరిచి డొల్ల కంపెనీలు సృష్టించి వాటి ద్వారా ఆ నాయకులు బెనామీ ఖాతాల్లోకి ముడుపుల సొమ్ము జమ చేస్తుంటారు. ఆ లంచాల డబ్బంతా చివరిగా చేరాల్సిన నాయకుడికి చేరుతుంది. ఇటీవల విడుదలైన సినిమా కుబేర మూల కథ ఇదంటండి. 1202 మంది టీచర్లు మిగిలిపోయారంటే వీరి సర్దుబాటు కసరత్తు చేస్తున్నారంటండి. రాష్ట్రంలో బదిలీలు, పదోన్నతులు ముగిశాక 1202 మంది మిగిలి టీచర్లుగా తేల్చారు. వీరిని క్లస్టర్ స్థాయి అకాడమిక్ టీచర్లుగా నియమించారు. గతంలో మిగిలిపోయిన టీచర్లను డిఈఓ పూల్లో ఉంచగా ఈసారి పాఠశాల విద్యాశాఖ క్లస్టర్ స్థాయి అకాడమిక్ టీచర్ల విధానాన్ని తీసుకొచ్చింది. మెగా డిఎస్సి ఉపాధ్యాయులు వస్తే ఆ సంఖ్య పెరగనుందంటండి. ఇక పోలవరం బనకచర్ల సామరస్యంగానే సాధిద్దామని, తెలంగాణతో ఘర్షణ వద్దని, అవసరమైతే కేంద్రం జోక్యం కోరుకుందామని, గోదావరి నుంచి సముద్రంలోకి వృధాగా పోయే జలాలను వాడుకుంటున్నాం, రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణ పార్టీలు వివాదం చేస్తున్నాయని, గత 10 ఏళ్లలో వారి ప్రాజెక్టుకు మనం అభ్యంతరం చెప్పలేదు. మంత్రివర్గ సమావేశంలో చర్చ అంటండి. సింగయ్యను బలికొన్న జగన్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారంటండి. నల్లపాడు టానాకు తరలించిన పోలీసులు. ఇక నేడు శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర అంటండి. మధ్యాహ్నం 12 గంటలకు పయనం. ఇక సిలికాన్ వ్యాలీని తలపించేలాగా క్వాంటమ్ వ్యాలీ అంట. నేడు విజయవాడలో వర్క్షాప్ అంటండి. వైకాపా హయాంలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు ఆదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్వైఓ ఆగ్రో ఇండస్ట్రీస్ అంటండి. ఇక లీలా డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ముఖ్యమైనవి. 2019-24 మధ్య ఏపీఎస్బీసీఎల్ వీరికి వరుసగా 732 కోట్లు, 1569 కోట్లు మరియు 453 కోట్లు చెల్లించి నాటి ప్రభుత్వం పెద్దలకు ముడుపులుగా చెల్లించాల్సిన దాంట్లో కొంత మొత్తాలని ఈ సంస్థలు పలు డొల్ల కంపెనీల ద్వారా అందజేసాయంటండి. ఇక కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. ఇక దశలవారీగా అన్ని లోకోల్లో బోగీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారంటండి. ప్రయాణికుల భద్రత దృష్ట్యా రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇక భౌతిక శాస్త్రవేత్త ఎంఆర్ రాజు గారి కన్నుమూతంటే రేడియేషన్ థెరపీపై పరిశోధనలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారిన. ఈఏపీ సెట్ 2వ విడత అగ్రికల్చరల్ ఫార్మసీ ర్యాంకులు విడుదల చేసిందండి. ఇక జనం మర్చిపోతారనే జగన్ తాంటాలంటండి. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు తెలిపారు. జగన్ రాజకీయాల నుంచి బహిష్కరించాలని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు డిమాండ్ చేశారు. పోలీసులు పక్కదోవ పట్టించింది ఎవరని సింగయ్య ఢీకొట్టిన వాహనంపై తొలుత తప్పుడే సమాచారం. ఎస్బీ సిబ్బంది ద్వారా ఉన్నతాధికారులకు చేరవేసిన వైకాపా నాయకులు అంటండి. ఇక మద్యం కుంభకోణం నిందితులు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా వేసిందండి. ఇక వాయిదా పడిన డిఎస్సి పరీక్షల హాల్ టికెట్లు నేడు విడుదల చేస్తారంట. జూలై 1 నుంచి స్వల్పంగా రైలు ఛార్జీలు పెంపంటండి. నాన్ ఏసీపై కిలోమీటర్లకు పైసా, ఏసీపై 2 పైసలు పెంచుతారంటండి. ఇక తగ్గారు నెగ్గారంట. పశ్చిమాసియాలో 12 రోజుల యుద్ధం తీరిది. ఇక ఎమర్జెన్సీకి 50 ఏళ్ళు అంటండి. నేడు ప్రజాస్వామ్య యాత్ర. ఉగ్రవాదంపై మా వైఖరి సింధూర్ చాటిందని ప్రధాని మోడీ గారు ఉద్ఘాటన చేశారండి. 5 లక్షల లోపు భవిష్య నిధి ఉపసంహరణకు ఆటో సెటిల్మెంట్ అంటండి. ఇక చోరీ చేశాడని చెప్పుల దండ వేసి ఊరేగించారంట. దర్యాప్తునకు ఆదేశించిన జమ్మూ అధికారులు. ఆర్జేడీ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన లాలూ గారు. ఇక ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నారని, హత్య కేసు నుంచి రక్షణ కల్పించలేమని దోషి పిటిషన్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు. ఇక 2024 మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటు చౌర్యం అంట. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పునర్ఘటన ఇచ్చారు. ఇక జస్టిస్ శేఖర్ యాదవ్ వ్యవహారం. 45 మంది ఎంపీల సంతకాలు ధృవీకరించిన రాజ్యసభ సెక్రటేరియట్. స్పందించాల్సిన వారిలో కపిల్ సిబాల్, రాఘవ్ చడ్డా తదితరులు ఉన్నారంటండి. ఇక సహాయం కోసం వచ్చిన వారిపై కాల్పులంట. 44 మంది పాలస్తీనా వాసులు మృతి. రష్యా దాడిలో 26 మంది ఉక్రెయిన్ పౌరులు మృతి చెందారంటండి. ఇక అప్పు తీర్చలేక భార్యను నమ్మేశారంట ధార్లో.
జడ్జీలకు ప్రవర్తన నియమాలు ఉండాలని ఎంపీలు తెలిపారంటండి. ఇక శ్రీశైలం కాటన్ బ్యారేజ్ భద్రతకు 350 కోట్లు నిధులు విడుదల చేశారంటండి. ఇక 28,546 కోట్లతో చేపట్టే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారండి. ఇక పేదల ఇళ్ల నిర్మాణానికి ₹1 అనుమతి అంట. 50 చదరపు మీటర్ల విస్తరణలో G+1 నివాసాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాజధానిలో అదనపు భూ సమీకరణకు జూలైలో నోటిఫికేషన్, పాత నిబంధనలు వర్తించేలాగా నిర్ణయం పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారండి. ఇక అమరావతిలో రెడ్ క్రాస్కు భూమి కేటాయించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన సంస్థ ప్రతినిధులు అంటండి. సమీకరించే భూములన్నిటికీ ఒకే రకమైన ప్యాకేజ్ అంట. 1,50,000 పంట రుణమాఫీ, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ 2025కు మంత్రివర్గం ఆమోదం. ఇక రాజధాని విజన్లో ప్రజలు భాగస్వామ్యం కావాలని సలహాలు సూచనలు ఆహ్వానించిన CRD అధికారులు. ఇక 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యం అంటండి. నైపుణ్య పోర్టల్లో సమగ్ర సమాచారం ఉండాలని నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి నిన్న. ఇక అమరావతి నిర్మాణానికి 36 గ్రాముల బంగారు గాజులు నగదు విరాళం ఇచ్చారంటండి నన్నపనేని ఉదయలక్ష్మి గారు. ఇక ప్రజా విజ్ఞప్తుల పరిష్కారం అంతంత మాత్రమని 50% మంది అసంతృప్తితో ఉన్నారని ఫీడ్బ్యాక్ కాల్ సెంటర్ ద్వారా నిర్ధారణ. ఇక ఈ ఏడాది ఒక్కో నియోజకవర్గంలో 1,500 ఉద్యోగాలు కల్పిస్తారంటండి. ఇక జూలై 1 నుంచి శ్రీశైలంలో ఉచిత సర్పదర్శనం అంటండి. రోజుకు 1000 మందికి పైగా అవకాశం. ఇక ఏపీ PGE సెట్లో 93% ఉత్తీర్ణత. డాక్టర్ దేశు రామ్మోహన్కు IMA డాక్టర్స్ డే అవార్డు అంటండి. ఇక నల్లబార్లి రైతుకు ప్రభుత్వం అండ. కుప్పం టీడీపీ శ్రేణులపై కేసుల ఉపసంహరణ అంటండి. వైకాపా హయాంలో జీవో 1 చూపి చంద్రబాబు పర్యటనకు పోలీసులు ఆటంకం, తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారన్న CI ఫిర్యాదుతో కేసు. ప్రభుత్వ నిర్ణయంతో 17 మందికి ఊరటంటండి. ఇక ఆవు నెయ్యి పేరుతో పామాయిల్ అంట. టీటీడీకి సరఫరా చేసింది అసలు నెయ్యే కాదు. నకిలీ నెయ్యితో బోలేబాబు డైరీ డైరెక్టర్లు 240 కోట్లు లబ్ధి చేకూర్చుకున్నారు. ఇక రాష్ట్రంలో 6 ప్రముఖ దేవాలయాలకు నకిలీ నెయ్యి సరఫరా చేశారు. రంగు సువాసన వచ్చేందుకు పామాయిల్లో వివిధ రసాయనాలు కలిపారు. నిందితులు బెయిల్ పిటిషన్లు కొట్టివేయండి హైకోర్టులో CBI తరపు న్యాయవాది సురేష్ కుమార్ గారు వాదనలు వినిపించారండి. ఇక వివాదాస్పద ప్లకార్డుల ప్రదర్శన కేసులో సుధీర్ భార్గవ్ రెడ్డికి తాకీదులు అంటండి. ఇక నాపై లుకౌట్ సర్క్యులర్లు రద్దు చేయండి హైకోర్టు విక్రాంత్ రెడ్డి వాగ్యం వేశారంటండి. ఇక అవును డ్రగ్స్ వాడి తప్పు చేశారని అంగీకరించిన తమిళ నటుడు శ్రీరామ్ అంటండి. ఇక సేవా తత్పరులకు సముచిత గౌరవం ఉండాలని డాక్టర్ పైడి లక్ష్మయ్య, డాక్టర్ PL సంజీవ్ రెడ్డి స్మారక పురస్కార ప్రధానోత్సవంలో కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య గారు తెలిపారండి. ఇక సాంకేతిక అందిపుచ్చుకుంటేనే వృత్తి నైపుణ్యమని, నకిలీ వార్తల విషయంలో పాత్రికేయులు అప్రమత్తంగా ఉండాలని ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ వర్క్షాప్లో వక్తలు తెలిపారండి. ఇక సచివాలయంలో కొండపల్లి బొమ్మల కొలువంటండి. ఇంకో వారు చూస్తే విద్యార్థుల జీవితాలతో రాజకీయమా అని మన్యం జిల్లా ఘటనపై విచారణకు మంత్రి లోకేష్ గారు ఆదేశించారండి. రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన సరస్వతి నిలయంలోని కొందరు రొచ్చులోకి లాగుతున్నారంట. ఒకే గ్రామంలోని 3 పాఠశాలలో ఒకటి మోడల్ స్కూల్గా మార్చి మరో పాఠశాలను 3-4 తరగతులకు విలీనం చేశారు. 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న విద్యార్థులు వెళ్లేందుకు సుముఖంగా లేరని, పూర్వ విద్యార్థులను కొనసాగించాలని డిమాండ్తో వారిని ఉసుగొలిపారు. వెంట పెట్టుకుని కలెక్టర్, విద్యాశాఖ అధికారులకు మొరపెట్టుకునేందుకు జిల్లా కేంద్రానికి తల్లిదండ్రులు ఆటోలో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో లారీ ఢీకొనడంతో విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారంటారండి. దీనిపై ప్రభుత్వం స్పందించి విచారణకు ఆదేశం జారీ చేసింది. ఇక ఎమర్జెన్సీలో మొదటి అరెస్టు నాదే అని ఈనాడుతో నాటి అనుభవాలు పంచుకున్న మాజీ ఎంపీ యలమంచిల శివాజీ గారంటండి. ఇక విజయవాడ హైదరాబాద్ హైవేపై గొల్లపూడి వరకు విస్తరించండి అని, కంచికచర్ల వద్ద ORR వరకే విస్తరిస్తే ప్రయోజనం ఉండదని, విజయవాడ మచిలీపట్నం హైవే కానూరు నుంచి విస్తరించాలని కేంద్ర మంత్రి గడ్కరీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేఖలు రాశారండి. తెలంగాణ క్యాడర్కు ఆమ్రాపాలంట క్యాట్ తీర్పునిచ్చిందండి ఆవిడికి. ఇక జగన్ భద్రతకు ముప్పు లేదని హైకోర్టుకు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం. జగన్ చెబుతున్నవన్నీ అబద్ధాలే అంటండి. ఆయన పర్యటనలకు పూర్తి భద్రత కల్పిస్తున్నామని ఆయన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఉన్మాది మూకతో వెళ్తూ శాంతి భద్రతలను చెడగొడుతున్నారని ప్రభుత్వం వెల్లడించిందండి. ఇక క్యాన్సర్ను నోటిఫైబుల్ డిసీజ్గా వెంటనే గుర్తించాలని డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారు తెలిపారండి. జూలై 4న అల్లూరి సీతారామరాజు జయంతోత్సవం అంటండి. ఇక అంతమొందించి విదేశాలకు చెక్కేద్దామని తేజేశ్వర హత్యకు ముందే విమాన టికెట్లు నగదు సమకూర్చుకున్న నిందితులు తిరుమలరావు ఐశ్వర్య అంటండి. కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయంటండి. ఇక ఆలయ హుండీలో కోట్ల విలువైన ఆస్తి పత్రాలంట. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి నిర్ణయం.
తిరిగి ఇవ్వాలని అధికారులను కోరుతున్న భార్య కుమార్తెలు అంటండి. ఇక నేడు వైకాపా విస్తృత స్థాయి సమావేశం అంటండి. ఇక యుద్ధ పరిణామాలపై అమెరికన్ కాంగ్రెస్ సభ్యులకు వివరణ అంటండి. ఇక పశ్చిమాసియాపై పట్టుకోల్పోతున్న రష్యా, ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధమే తాజా నిదర్శనం. కీలక నేస్తాన్ని చేజార్చుకున్న మాస్కో అంటండి. ఇక 14 మంది ఇరాన్ అణుశాస్త్రవేత్తల మృతి, కీలక వ్యక్తులను అంతమొందించిన ఇజ్రాయిల్, ప్రధాన శాస్త్రవేత్త రెజా కూడా మృతి చెందాడంటండి. ఇక ఘర్షణకు పరిష్కారంలో సహాయపడతామని భారత్ తెలిపింది. విమాన సర్వీసును పునరుద్ధరణ అంటండి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వెల్లడించింది. త్రివిధ దళాలకు ఆదేశాలు జారీ చేసే అధికారం సిడిఎస్కు అప్పగింత అంటండి. ఇక గల్ఫ్ నుంచి ఢిల్లీకి చేరుకున్న 1167 మంది భారతీయులు. ఎయిర్ ఇండియా విమానం బ్లాక్ బాక్స్ భారత్లోనే ఉందని కేంద్ర మంత్రి గారు తెలిపారండి. ఇక సుస్థిర అభివృద్ధి లక్ష్యంలో భారత్ పురోగతి, ఎస్డిజి సూచనలో తొలి 100 స్థానాలు అంటండి మొట్టమొదటిసారిగా స్థానం. గత ఏడాది కన్నా 10 ర్యాంకులు మెరుగంటండి. ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలొద్దని ఎస్సీఓకు అజిత్ ధోవల్ సూచన అంటండి. ఇక హార్వర్డ్ హింసంలో ట్రంప్నకు మరోసారి ఎదురు దెబ్బంటండి. ఇక ట్రంప్ అభింసయం ప్రయత్నాలు అడ్డుకున్న సభ, బీజేపీలో చేరడానికి ఆ వ్యాసం సంకేతం కాదు అని తరూర్ గారు తెలిపారండి. ఇక నిఫా వైరస్ని గుర్తించే పాయింట్ ఆఫ్ కేర్ టెస్ట్ కిట్ అంటండి అభివృద్ధి చేసిన పూణే సంస్థ. ఇక 1980 కోట్ల విలువైన ఆయుధాల కొనుగోలుకు ఆమోదం. ఇక జపాన్ భూభాగంపై తొలి క్షిపణి పరీక్ష చేసిందంటండి. ఇక ప్రాజెక్టుకు భూ కేటాయింపులు అంటండి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సాహసోపేత పర్యటనకు కార్యకలాపాలు అంటండి రాష్ట్రాన్ని అడ్వెంచర్ టూరిజం గమ్యస్థానంగా చేసే ప్రక్రియలో భాగంగా సాహసోపేత పర్యాటక కార్యకలాపాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఆపరేషనల్ మార్గదర్శకాలు 2025కి ఆమోదం పొందింది. తీర ప్రాంతం, నదులు, బ్యాక్ వాటర్స్, వైవిధ్యమైన భూభాగంతో సహా జల క్రీడలు, ట్రెక్కింగ్, పారాగ్లైడింగ్, రివర్ రాఫ్టింగ్ తదితర సాహస పర్యాటక కార్యకలాపాలకు ప్రోత్సాహం అంటండి. యువతకు ఉపాధి అవకాశాలు, చిన్న మధ్య తరహా సంస్థలకు మద్దతు. ఇక మాజీ మంత్రి రోజా అండతో మా దారికి అడ్డదూలుతున్నారని టీడీపీ కార్యాలయంలో బాధితుడు ఫిర్యాదు. ఇక ఆప్కాస్ ప్రక్షాళన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయండి అధికారులకు మంత్రుల బృందం ఆదేశం జారీ చేసిందండి. ఇక తోపుదుర్తి కేసులో తదుపరి చర్యలు నిలుపుదల, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అంటండి. ఇక జగన్ నైజం బయటపడిందని వైద్య మంత్రి సత్యకుమార్ గారు వెల్లడించారండి. జిల్లాలను అప్రమత్తం చేసిన రిజిస్ట్రేషన్ శాఖ కళ్యాణదుర్గంలో ఈ ట్యాంపరింగ్ నేపథ్యంలో ఇక తెల్ల చక్కతో వస్తేనే ఫిర్యాదుదారుడికి గౌరవం ఇస్తారా అని పోలీసులను ప్రశ్నించిన మద్రాసు హైకోర్టు. ఇక సజ్జలపై తొందరపాటు చర్యలు వద్దని తాడేపల్లి పోలీసులకు హైకోర్టు ఆదేశించిందండి. కుమార్తె రాసిన మరణ శాసనం అంట ప్రేమకు అడ్డొస్తున్నాడని తల్లిని హత్య చేయించిన బాలిక, ప్రియుడి అతడి సోదరితో కలిసి ఘాతకం అంటండి. ఇక కార్మికుల మృతి ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా విచారణ చేపట్టాలంట. ఇక జూలై 9 నుంచి దేశవ్యాప్త సమ్మెకు మద్దతు ఇవ్వాలని తీర్మానం. ఇక నిరుద్యోగ భృతి అడిగితే పోలీసులతో కొట్టేస్తారా అని నరసరావుపేటలో యువతపై పోలీసులు లాఠీ చార్జీని ఖండిస్తున్నానని వైకాపా అధ్యక్షుడు జగన్ తెలిపారండి. ఇక బల ప్రదర్శన చేయాలంటే వైకాపా సంవత్సరకం పెట్టుకోండి మంత్రి పార్థసారథి గారు ధ్వజం ఎత్తారండి. ఇక ఎవరికి పట్టని ఉన్నత విద్యా మండలి అంట ఉన్నత విద్యలో క్వాంటమ్ సిలబస్, ఇంటర్న్షిప్ల నిర్వహణ బాధ్యత దీనిదే. అయినా క్వాంటమ్ మిషన్ వర్క్షాప్కు అందని ఆహ్వానం. ఇంకోసారి సాక్షిలో చూద్దామండి. ఉగ్రవాదంపై ఉక్కుపాదమని మోడీ గారు తెలిపారండి. రైల్వే ఛార్జీలు స్వల్ప పెరుగుదల, నేడు యాక్సియం 4 ప్రయోగం, భారత్కు మెరుగైన ర్యాంక్ అంటేనే సుస్థిర అభివృద్ధి లక్ష్యంలో సూచీల్లో. ఇక చిన్నబాబు సర్వీస్ కమిషన్ అంటే గ్రూప్ 1 ఇంటర్వ్యూలో గూడు పుటాని అంతా గుంభనంగా అంటండి. తొలుత 3 బోర్డుల ఏర్పాటుకు కమిషన్ ప్రణాళిక, ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ఒకే ఒక బోర్డుకు పరిమితం. చివరి నిమిషంలో సీనియర్లు పక్కన పెట్టి ఆగమేఘాలపై కొత్త సభ్యుడి నియామకం, గంటల వ్యవధిలో ప్రమాణ స్వీకారం, వెనువెంటనే ఇంటర్వ్యూ బోర్డులోకి. సబ్జెక్టు పక్కన పెట్టి పూర్తిగా రాజకీయ నేతల తరహాలో ఆరా. సీఎం చంద్రబాబు కీర్తనలు, మాజీ సీఎం వైఎస్ జగన్పై విమర్శలు, అమరావతి చుట్టూనే గుచ్చిగుచ్చి ప్రశ్నలు, తమ వారికి మాత్రమే పోస్టింగ్లు ఇచ్చే ఎత్తుగడ. చిన్నబాబు కనుసనల్లో ఈ ప్రక్రియ కొనసాగుతున్నట్లు అభ్యర్థులు అనుమానాలు అంటండి. ఇవేం ఇంటర్వ్యూలు ఎంత సిల్లీగా, ఏం ప్రశ్నలు ఇవి, ముమ్మాటికి రాజ్యాంగ విరుద్ధం, లీగల్గా చలవు. ఏపీఎస్సీ ఏకపక్ష పోకడరంటండి. కూటమి సర్కారు నిర్వాహకంపై ఇంటర్వ్యూ అభ్యర్థుల్లో తీవ్ర ఆగ్రహం వేశారు. ఇక లెక్కలేసి మరీ బాండ్లు ఇచ్చారు. ఇప్పుడు ఏమైందని చంద్రబాబుకు నిరుద్యోగ భృతి హామీ ఎక్కడ ఉందని వైఎస్ఆర్సీపీ జగన్ గారు నిలదీశారండి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల సంగతి ఏంటని, 6,400 కోట్లు కానీ మీరు ఇచ్చిందంతని, మీ నిర్వాహకంతో చదువులు మానుకోవాల్సిన దుస్థితి వచ్చిందని మీరు ఎగ్గొట్టంపై ప్రశ్నిస్తే ఉక్కుపాదంతో అణగదొక్కేస్తే ప్రయత్నం చేస్తారని జగన్ గారు అడిగారండి. ఇక నరసరావుపేటలో యువత విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ దారుణమని, వీళ్ళు చేసిన తప్పేంటని కలెక్టర్లు కలిసి డిమాండ్ పత్రాలు ఇవ్వగలనుకోవడమా, ఇది మీ రెడ్ బుక్ రాజ్యాంగ పాలన నిదర్శనం కాదా అని మితిమీరుతున్న మీ అబద్ధాలు, మోసాలు, దౌర్జన్యాలు మీ పాపాలు పండే రోజు దగ్గరలో ఉందని, ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకోండి అని హెచ్చరించారంటండి. ఇక యువతి పోరు విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేశారు.
ఇక ప్రజల వద్దకు వెళ్లకుండానే జగన్ అడ్డుకుని కొట్టంటండి. మాజీ సీఎం బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని అక్రమ జప్తు. వైఎస్ జగన్ భద్రతపై కూటమి సర్కారు మరో కుతంత్రం. అమరావతికి మరో 45,000 ఎకరాల సేకరణ అంటండి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు 5,000 ఎకరాలు. ఇక స్మార్ట్ ఇండస్ట్రీస్కు 2,500 ఎకరాలు అంటండి. స్పోర్ట్స్ సిటీకి 2,500 ఎకరాలు. ఇవన్నీ వస్తేనే ఇప్పుడున్న భూములకు విలువ. భూసేకరణకు మంత్రివర్గం ఆమోదం. వచ్చే నెలలో నోటిఫికేషన్. ఇక తెలంగాణతో చర్చించి వివాదం లేకుండా పోలవరం బనకజర్లంటండి. వచ్చే ఏడాది పొగాకు పంట సాగుకు హాలిడే అంటండి. కేబినెట్ నిర్ణయాలు మీడియాకు వెల్లడించిన మంత్రులు నారాయణ పార్థసారథి అంటండి. ట్రంప్ ఆగ్రహంతో తగ్గిన ఇజ్రాయెల్, ఇరాన్ స్వాగతించిన భారత్ సహా ప్రపంచ దేశాలు. గగనతలం తెరిచిన ఇజ్రాయెల్. ఇరాన్లో అధికారిక మార్పిడి ఉద్దేశం లేదన్న ట్రంప్ గారంటండి. ఇంకా గెలిచింది ఎవరికి వారే గెలుపునకు తమ ఖాతాలో వేసుకున్న ట్రంప్, ఖమేనీ, నేతాన్యాహు అంటండి. ఇక యురేనియంను దాచేసిందంట. ప్రపంచవ్యాప్తంగా అణుభయాలను పెంచేస్తున్న ఇరాన్ అంటండి. ఇక ప్రజాస్వామ్యానికి సంఖ్యలు. ఎమర్జెన్సీ కళంకానికి 50 ఏళ్ళు అంటండి. అధికారం నిలుపుకునేందుకు కేంద్ర నిర్ణయం. ఇక తలగుకుంటే ఉష్కాకి అంట. త్వరలో ఐపీఎస్ అధికారులు బదిలీ. పలు జిల్లాల్లో ఎస్పీలపైన బదిలీ వేటు సంసిద్ధం. నెల్లూరు, చిత్తూరు, కృష్ణా, గుంటూరు ఎస్పీలు బదిలీకి నిర్ణయం అంటండి. ఇక కథం తొక్కిన కడలిపుత్రులు అంట. టీడీపీ నేత బుర్ల వెంకట్రావు ఆక్రమణలపై ఆందోళన. బాపట్ల పాత బస్టాండ్ కలెక్టరేట్ వద్ద ధర్నా అంటండి. చీలు రోడ్డు వద్ద మానవహారం. ఇంకోసారి ఆంధ్రజ్యోతి చూద్దామండి. బరువు తగ్గించే మరో ఇంజక్షన్ అంట మార్కెట్లోకి వస్తుందంటండి. 4 డోసుల ధర 17,000 అంటండి ఇది. ఇక గజనీ జగన్ అంట. జనాలను మభ్యపెట్టడానికి ప్రశ్నల డ్రామా. బాబు పవన్ నాడు అడ్డుకోలేదంట. జెడ్+ సెక్యూరిటీ ఆయన హక్కు అంట. తొక్కించి చంపించిన వీడియో కనిపిస్తున్న సత్తెనపల్లి ఘటనపై జగన్ గలీజ్ కహాని అంటండి. ఆయన పర్యటనకు 679 మంది భద్రత. కానీ పోలీసుల సూచనలన్నీ బేఖాతారంటండి. వాటిని ఆంక్షలుగా వక్రీకరించిన మాజీ సీఎం. ప్రత్యర్థులపై దౌర్జన్యాలు, బెదిరింపులు, పర్యటనలపై దాడులతో 5 ఏళ్ల అరాచకమే. తిరుపతి, విశాఖ, అనపర్తి, అంగళ్ళు, చివరికి ఇంటి వద్ద బాబుపై జూలం. పవన్కు విశాఖ ఇప్పటంలో ఇబ్బందులు. లోకేష్ యువగళంపై ఆంక్షల వేటు. ఇక చంద్రబాబు, కిరణ్ రెడ్డికి భద్రత కుదింపు అంటండి. సోషల్ మీడియాలో ఏకేస్తున్న నెటిజన్లు. ఇక జగన్కు నోటీసులు అంటండి. కారు సీజ్ చేశారు. తాడేపల్లి నివాసంలో స్వాధీనం చేసుకున్నారు. నల్లపాడు స్టేషన్కు తరలించారండి. నోటీసు అందుకున్న ఎమ్మెల్యే లేళ్లప్పిరెడ్డి. పోలీసుల అదుపులో డ్రైవర్. సింగయ్య మృతి దర్యాప్తు ముమ్మరం. ఇక జగన్కు ఎలాంటి ప్రాణహాని లేదని నివేదికలో కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో స్పష్టం చేసిందండి. హైకోర్టుకు నివేదించిన డిఎస్జీ కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశం. విచారణ జూలై 15కి వాయిదా వేశారంటండి. ఇక చేసిన మంచి చెబుదామని ఇప్పుడు దాకా చేసిన మంచిని చెప్పుకోలేకపోతున్నామని 273 కోట్లతో పొగాకు రైతులను ఆదుకున్నాం. ఇలా చేయడంలో దేశంలో ప్రథమం. అయినా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యామని మంత్రులంతా ఇలాంటి వాటిపైన దృష్టి పెట్టాలని, రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలని జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ఏడాది సంబరాలంటండి. నెలాఖరులోపు డిఆర్సీ సమావేశాలు జరపాల్సిందని, ఏడాదిలో రెవెన్యూ సంస్థలకు చెక్ పెట్టాలని కేబినెట్ సమావేశంలో సీఎం దిశానిర్దేశం. ఇక 1 నుంచి ఎమ్మెల్యేలు ఇంటింటికి తిరగాలని, మిత్రపక్ష నేతలను కలుపుకొని వెళ్లాలని, మంత్రులు ఎన్నికల హామీలపై దృష్టి పెట్టాలని తెలిపారండి. ఇక పశ్చిమాసియా ప్రశాంతం. ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య కాల్పుల విరమణ. ఉద్యోగులే లక్ష్యంగా నైపుణ్య శిక్షణ అంటండి. ఇక వాణిజ్యం అస్తవ్యస్తం అంటండి. గత సర్కారు సంస్కరణలతో తిరోగమనం. గందరగోళంగా పన్ను వసూళ్లు, పెరగని జీఎస్టీ, విధానపరమైన తప్పిదాలతో దుష్ఫలితాలు. అధికారులన్నీ చీఫ్ కమిషనర్ ఆఫీసులోనంటండి. క్షేత్రస్థాయి ఉద్యోగులు, అధికారులకు కోత. వ్యాపార సంస్థలు, వాహన తనిఖీలు, రిటర్నుల పరిశీలన, ఆడిట్లకు అనుమతి తప్పనిసరి. బాబు ఆదేశాలతోనైనా తప్పిదాలు సరిదిద్దుతారా అని రాశారండి ఇక్కడ. ఇక డజన్ పెళ్లిళ్ళు తప్పుడు ప్రచారం అంట. నేను మీ నెత్తి పెళ్లి కూతురిని కాదు, మోసగించి పెళ్లి చేసుకున్న పాస్టర్, ఆయన కుటుంబీకులు ఇలా చేస్తున్నారని మిగతా 11 మంది ఎవరో నిరూపించండి అని విలేకరులతో నీలిమ అంటండి. 270 డిగ్రీ కాలేజీలపై వేటంటండి. 25% అడ్మిషన్లు లేని కళాశాలకు నోటీసులు. ఒక బోర్డుతోనే గ్రూప్ 1 ఇంటర్వ్యూలు అంటండి. ఆరోపణలకు తావు లేకుండా కొత్త విధానం. ఇక ఆంధ్రప్రభ చూద్దామండి. సీజ్ ఫైర్ కేకలతో పదే భంగబాట్లు. ట్రంప్ ప్రపంచ కమీడియన్గా అబ్బాస్ పాలయ్యారంటండి. శాంతిదూత కావాలన్న ఉబలాటం. భారత్ పాక్ ఘర్షణలో అత్యుత్సాహం. యుద్ధం నేనే ఆపానంటే అబద్ధాలు. మోడీని నిలదీయడంతో కంగుతిన్న పెద్దన్న. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలోనూ అనవసరపు ఆర్భాటం అంటండి. ఏతావాత పరుగు పోగొట్టుకున్న పెద్దన్న. ఇక సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చిందంటండి. ట్రంప్ ప్రకటించారు. ఇక బనకచర్లపై సామరస్యమే రెచ్చగొట్టే ధోరణి అసలొద్దని సీఎం గారు తెలిపారండి. రైతులకు మంచి ప్యాకేజ్ అంటే భూ సమీకరణ చట్ట నిబంధనలు. ఇక భవన నిర్మాణాల్లో భారీ వెసులుబాటు అంటే నిబంధనలు సడలించారు. రూపాయి ఫీజుతో 50 చదరపు మీటర్ల పరిధిలోని G+ భవనాలకు అనుమతి ఇచ్చారంటండి. కంటికి కనిపించిన శత్రువు మస్కిట్ డ్రోన్ అంటండి. చైనా శాస్త్రవేత్తల నూతన ఆవిష్కరణ. అత్యాధునిక టెక్నాలజీతో మైక్రో యూవీ అంటండి. కంటికి కనిపించిన సైజులో యుద్ధ తంత్రాలు అంటండి. మైక్రో రోబోటిక్స్పై చైనా ఫోకస్. ఇక రాతి గుహల్లో చమురు నిల్వలంటండి. విశాఖపట్నంలో ఒక గుహ.
భారత్ ముందస్తు జాగ్రత్తలు, సంక్షోభం ఎదుర్కొనేలాగా వ్యూహాలంటండి. ఇప్పటికే భారీగా ఆయుధ నిల్వలు, ఇరాన్ యుద్ధ నేపథ్యంలో తెరపైకి ప్రస్తుతం 5.33 రిజర్వులు ఉన్నాయంటండి. ఆయిల్ కంపెనీల వద్ద అదనపు నిల్వలు 70 రోజులకు అవసరాలకు సరిపడా వనరులు ఉన్నాయంటండి. ఇక క్యాన్సర్ లెక్క తేలింది. రాష్ట్రంలో క్యాన్సర్ అనుమానితులు 8.55% మంది ఉన్నారంటండి. ఇంకా మరో 4% ముందస్తు దశ. ఆరోగ్య శాఖ మంత్రితో డాక్టర్ నోరి దత్తాత్రేయ చర్చలు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వేకు అభినందన అంటండి. ఇంకా ఆయుధ కొనుగోలుకు కేంద్రం ఆమోదం. 1980 కోట్లతో రక్షణ ఒప్పందాలు. అత్యవసర ఆయుధ పరికరాలకు 13 ఒప్పందాలు అంటండి. సాయుధ బలగాలు బలోపేతానికి కీలక నిర్ణయం. ఇక సోషల్ మీడియా పక్కదారులు పడుతుందంట. హింసాత్మక విద్వేషణ ధోరణితో మానవ సంబంధాలకు చేటు, ఒంటరితనం, నిర్వేదంతో యువత అనుమానుష చర్యలు అంటండి. నియంత్రణకు నాటినాటికి పెరుగుతున్న డిమాండ్. కేంద్రం తాజా చట్టంతో కఠిన చర్యలకు ఆస్కారం. మరింత పటిష్టమైన చట్టాలు ఉండాలని సూచించారండి. ఇక జోరుగా డబ్లింగ్ పనులు అంటండి. గుంతకల్లు గుంటూరు రైల్వే, నల్లమలలో పనులకు అటవీ క్లియరెన్స్, కీలక టన్నుల వంతెనలకు పన్నులకు శ్రీకారం అంటండి. ఇక మధురపాలెం రోడ్డు పాలంటండి. ప్రభుత్వ మద్దతు ధర అమలు కాక అవస్థలు, కొనుగోలుకు ఫ్యాక్టరీలు వెనుకంజ, ట్రాక్టర్లోనే కుళ్ళిపోతున్న మామిడి పండ్లు, పర్మిట్లు దొరక్క చెట్టుకే వదిలేస్తున్న రైతులు, గాలికి నేలరారి వృధా అవుతున్న మామిడి పంట. చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల మనస్తాపం అంటండి. ప్రతి కాయ కొంట ఆందోళన వద్దని రైతులకు కలెక్టర్ల హామీ అంటండి. ఇక ఈనాడులోని మిగిలిన వార్తలు చూద్దామండి ఒకసారి. ప్రధాన విమానాశ్రయాల్లోనూ పలు లోపాలు ఉన్నాయంటండి. డీజీసీఏ తెలిపింది. మార్చి కల్లా వైమానిక దళానికి 6 తేజస్ విమానాలు సరఫరా చేయాలంట. ఇంజిన్ సరఫరాతోనే ఆలస్యం. F414 ఇంజన్ను భారత్లో తయారు చేస్తామని, ఇందుకోసం జిఈ ఏరోస్పేస్తో ఒప్పందం అంటండి. హెచ్ఏఎల్ సీఎండీ డీకే సునీల్ గారు తెలిపారు. ఇంకా 6 చైనా ఉత్పత్తులపై దిగుమతి నిరోధక సుంకం అంటండి. ఇక గ్లెన్మార్క్ ఫార్మా నుంచి ఊపిరితిత్తుల క్యాన్సర్ మందు, విద్యుత్ కార్లు ప్రోత్సాహకాలకు పోర్టల్ అంట. విదేశీ కంపెనీలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ట్రంప్ చెప్పినంత రేట్లు తగ్గించామన్న పావెల్. ఇక వీగార్డ్ సరికొత్త వాటర్ హీటర్లు అంటండి. ఎస్బీఐ ఆన్లైన్ బ్యాంకింగ్ సేవల్లో 3 నుంచి 4 నిమిషాల అంతరాయం. ఇక జీడిపి వృద్ధి 6.5% అంటండి. S&P అంచనా వేసింది. 5 ఏళ్లలో 17 లక్షల కోట్ల పెట్టుబడి అంటండి. అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదాని గారు తెలిపారు. జూలై చివరికల్లా భారత్ బ్రిటన్ వాణిజ్య ఒప్పందం. ఇక ప్రతి రంగంలో పోటీ ఉండాల్సిందని కేంద్ర టెలికాం మంత్రి జ్యోతి ఆదిత్య సింధియా తెలిపారండి. అరబిందో ఫార్మా బయోసిమిరల్ ఔషధానికి యూకేలో అనుమతి అంటండి. ఇక నావీ ముంబై విమానాశ్రయానికి UDF 620 కోట్లు అంటండి. ఇక 1121 నుంచి 150 అంటండి. ఆరంభ భారీ లాభాలు ఆవిరి. ఇరాన్ ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం ముల్లగన వల్లంటండి. $86. ఇక FII విక్రయాలు 5266 కోట్లు అంటండి. DII కొనుగోళ్లు 5209 కోట్లు. ఇక ఒకసారి నోటీస్ బోర్డు చూద్దామండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 541 PO ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గుర్తింపు పొందిన విద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలంటండి. ఇక వయసు కనీసం 21 ఏళ్ళు ఉండాలి, గరిష్టంగా 30 ఏళ్ళు ఉండాలంటండి. SC STలకు రిలాక్సేషన్ ఉందండి. మూల వేతనం 48,500 నుంచి ఉండొచ్చండి. ఇక దరఖాస్తు చేసుకోవాల్సిన లాస్ట్ డేట్ 14 జూలై అండి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు $750 నుంచి అండి. ఇక ఎంపిక 3 దశల ద్వారా ప్రిలిమినరీ, మెయిన్స్, సైకోమెట్రిక్ పరీక్ష ప్లస్ గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుందంటండి. ఇక ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో వివిధ విభాగాల్లో 39 పోస్టులు, ఇంజనీర్స్ పోస్టులు భర్తీకి దరఖాస్తు కోరుతుందంటండి. మూల వేతనం కనీసం 56,000 ఉండొచ్చంట. దరఖాస్తు చివరి తేదీ ఆన్లైన్లో 14 జూలై అండి. ఎంపిక ఇంటర్వ్యూతో తీసుకుంటారు. ఇక అన్నమయ్య జిల్లాలో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 1294 గ్రామీణ ప్రాంతాల్లో ఆశా వర్కర్ల నియామకానికి ప్రకటన విడుదలైంది. 30 జూలై లాస్ట్ డేట్ అండి. ఇక కర్నూలు జిల్లాలోని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో 44 ఆశా వర్కర్ల నియామకానికి ప్రకటన విడుదలైందండి. జూన్ 28 లాస్ట్ డేట్ అండి. కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలి. ఇక వయసు 25 నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉండాలంటండి. ఎంపిక సాధారణంగా సాంకేతిక విద్యార్హతతో ఇంటర్వ్యూలు ఆధారంగా తీసుకుంటారంటండి. ఇక బామర్ లారీ అండ్ కంపెనీ వివిధ విభాగాల్లో 32 సూపర్వైజర్ ట్రైనీ ఖాళీలకు భర్తీకి దరఖాస్తు కోరుతుందంటండి. విభాగాలు మెకానికల్, కెమికల్, పెట్రోకెమికల్, ఎలక్ట్రికల్ అంటండి. సంబంధిత విభాగంలో డిప్లొమా చేసి ఉండాలి. 18 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలంటండి. ఇక ఆన్లైన్లో దరఖాస్తుకి లాస్ట్ డేట్ 22 జూలై అండి. రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్తో తీసుకుంటారంటండి. ఇక మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ ఆధ్వర్యంలో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా 15 టెక్నికల్ అసోసియేట్ పోస్టులు ప్రకటించిందంటండి. కాంట్రాక్ట్ బేస్డ్లో ఏడాది కాలానికి ఎంపిక చేస్తారు. సంస్థ అవసరాలు బట్టి దీన్ని పొడిగించే అవకాశం ఉందంటండి. వేతనం 37,000 ఉండొచ్చు. HR అదనం అంటండి. ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ 30 జూన్ అండి. ఇక
ఎంఈసీఎల్లో 108 పోస్టులు ఉన్నాయంటండి. కేంద్ర గనుల మంత్రిత్వ శాఖకు చెందిన నాగ్పూర్లోని మినరల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్లో 108 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీ చేయనుందంటండి. ఎంపిక రాత పరీక్ష, ధ్రువపత్ర పరిశీలన, స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారంటండి. పరీక్షలన్నీ నాగ్పూర్లో నిర్వహిస్తారు. ఆన్లైన్లో లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి 5 జూలై అండి. ఇంకొకసారి ఇంటర్న్షిప్స్ చూద్దామండి. వర్క్ ఫ్రమ్ హోమ్, వీడియో ఎడిటింగ్ అండ్ మేకింగ్ అంటండి, గ్రాఫిక్ డిజైన్, సోషల్ మీడియా అండ్ మార్కెటింగ్, కంటెంట్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్, సేల్స్ అండ్ మార్కెటింగ్, ఏవియేషన్ ఎక్స్పర్ట్, టెట్ కంటెంట్ క్యూరేషన్ అంటండి, ఇక మార్కెటింగ్ అండ్ క్లయింట్ అవుట్రీచ్, రెస్ట్ డెవలపర్ అంటండి. ఇవ్వండి ఈరోజు వార్తలు వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి వరకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్ ఏమైనా లోపాలంటే కామెంట్ చేయగలరు. జై హింద్.